హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్. ఈరోజు నేను మీకు ఒక అంశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. అది విడిచిపెట్టుట లేదా విసర్జించుట. క్రైస్తవ ప్రజలైనటువంటి వారు యేసయ్యను నమ్మి ఆయన కాడిని మోస్తున్నటువంటి వారు, లేదా క్రైస్తవులు వెళ్ళు అని చెప్పబడుతున్న కుటుంబం కలిగినటువంటి వాళ్ళు ఏమి విసర్జించాలి, ఏమి విడిచిపెట్టాలి? సర్వసాధారణంగా ఈ ప్రసంగాలు 31వ తారీఖున చెప్పుకుంటాం. ఏ 31? అదే, మీరు బాగానే లైన్లో ఉన్నారు. డిసెంబర్ 31న సంవత్సర కాలం అంతా మనం చేసిన అపరాధములు, పాపములు, తప్పిదములు ఒప్పుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఇది ఒక వేదిక. మీరు ప్రార్థన చేయండి. మరొక నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సంవత్సరంలో వదిలేయాల్సినవి అన్ని వదిలేయండి. మళ్ళా నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కొత్తవి ధరించుకుందామని చెప్పి ప్రసంగాలు చేస్తాం. ఏమి విడిచిపెట్టాలి? విడిచిపెడితే ప్రభు మనల్ని ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు? ఈరోజు పౌలు, అపోస్తులైన పౌలు, హెబ్రీ గ్రంథకర్త పౌలు హెబ్రీయులకు రాస్తూ, హెబ్రీ సంఘానికి రాస్తూ, హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి పెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదుము. మీకు అందరికి అర్థమయ్యే రీతిలో నేను మాట్లాడతాను. క్రైస్తవులు అనబడిన వారు, యేసయ్యను నమ్మిన వారు, విశ్వసించిన వారు, వారికి ఏం చెబుతున్నాడు అనంటే, మీరు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి. దేవుని జనాంగమా, మనము విడిచిపెట్టవలసింది ఏంటంటే పాపము. చాలా మంది ఆలోచన ఏంటంటే, క్రైస్తవులు అంటేనే పాపం విడిచిపెట్టు, పాపం విడిచిపెట్టు అంటారు అని చెప్పుకుంటారు కొంతమంది. ఒక మనుష్యుడు పరము నుండి భూమి మీదకి దిగి రావాలి. దిగి వచ్చిన ఆ మనుష్యుడు రక్తము చిందించాలి. ఆ రక్తము చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం ద్వారా లోకానికి పాప విమోచన అని, దానిని నెరవేర్చిన వాడే యేసుక్రీస్తు. హల్లెలూయా. బైబిల్ కూడా చెప్పింది, ఇమ్మానుయేలుగా వస్తాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన సమస్తాన్ని పరిపాలన చేస్తాడు అని ప్రవచనాలు చెప్పాయి. ఆ ప్రవచన నెరవేర్పే యేసుక్రీస్తు లోకానికి రావడం. అయితే ఈరోజు మేము ముందుకు నేను తీసుకొస్తున్న అద్భుతమైన అంశం ఏంటంటే, ఆల్రెడీ పాపము విడిచిపెట్టేశాం కదండి, పరిశుద్ధులుగా మారిపోయాము కదండి, రక్తము యేసయ్య చిందించేశాడు కదండి, పాప విమోచన జరిగిపోయింది కదండి, సిలువలో ఆయన బలి అయిపోయాడు కదండి, మరలా ఈ మాట ఎందుకండి మీరు చెప్పడం అంటే, నీతిమంతుడు అనే చెప్పలేడు. కారణం ఏంటంటే, అతను బ్రతుకు దినములన్నీ పాపమును మోసుకుంటూనే వెళ్ళాలి, మారుతూనే వెళ్ళాలి.
విశ్వసిస్తూనే వెళ్ళాలి, పశ్చాత్తాపడుతూనే వెళ్ళాలి, పరిశుద్ధుడవుతూనే వెళ్ళాలి. పుట్టగానే నడవడు, పుట్టగానే తినడు, పుట్టగానే మాట్లాడడు అన్నట్టుగానే క్రైస్తవుడు అనబడిన వాడు ఒకే రాత్రిలో పరిశుద్ధుడై తర్వాత నుంచి అతని జీవితం అంతా పరిశుద్ధతే అని చెప్పడానికి లేదు. అందుకొరకు ఇక్కడ కూడి ఉన్న దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్న మాట, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి. దానికంటే ఇంకొక మాట కూడా ఉంది, ప్రతి భారమును. అమ్మా, ప్రభు ఈరోజు మీతో చెప్తున్న మాట, మీ మీద ఉన్నటువంటి ప్రతి భారం, ఆ భారం నాకు తెలియదు ఏంటో, మీరు మోయిచున్న భారం ఏదో నాకు తెలియదు. మత్తయి సువార్తలు అనుకుంటాను చక్కని మాట రాస్తాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. మీరు భారం మోస్తున్నారా? మీ మీద భారం ఉందా? మీ మీద ఏదైనా మోయలేని బరువు ఉందా? మీరు నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? తేలికగా చేస్తాను. మీ బరువు తేలికగా మారుతుంది, మీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. అది ప్రతి భారము, సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచి. అమ్మా, ప్రభు మనల్ని ఆస్తులు అడగట్లేదండి అమ్మా, అంతస్తులు అడగట్లేదు. వాక్యం మీద మీ దృష్టి పెట్టండి, ఏమీ అడగట్లేదు. ప్రభు కోరుతున్న మాట ఒకటే, ఏంటో తెలుసా? ప్రతి భారము, మిమ్ములను చిక్కుల్లోకి తీసుకెళ్లే పాపము విడిచి పెట్టండి, అంతే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము మన ఎదురుకుండా ఒక పిల్లాడు లేదా ఒక అమ్మాయి వ్యర్థముగా ప్రవర్తిస్తున్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మాట వినప్పుడు, అమ్మా ఎందుకమ్మా అలాగ ఉన్నావు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మారు, జీవితం మారితే బాగుంటుంది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని ఎందుకు మనం పాఠం చెప్తాము? చెడుగా వెళ్తున్న వారిని, తప్పుడుగా వెళ్తున్న వారికి ఎందుకు చెబుతాము? మారాలని, పరిశుద్ధతలోకి రావాలని, యథార్థతలోకి రావాలని, వారి భారమును విడిచిపెట్టాలని. యేసుప్రభు కూడా మన గురించి అదే ఆలోచన చేశాడు. ఏమంటే యేసుప్రభు పౌలు ద్వారా ఏం చెప్తున్నాడంటే ఇబ్రీ సంఘానికి, అమ్మా మీరు భారాన్ని విడిచిపెట్టండి, ప్రతి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టు. ఎంత సులువుగా చిక్కులు పెడతాదంటే సాతాను, మీకు పోయిన వారమే చెప్పాను నేను, ఆదాము దగ్గర అవ్వ దగ్గరకు వచ్చి, ఏమండి మంచి చెడ్డల తెలుగునిచ్చి ఫలవృక్షం ఒకటి ఉంది, అది నువ్వు తినొద్దు, అన్ని తినొచ్చు అన్నాడు. ఏం చెయ్యాలా? అవ్వ తినొద్దు అన్నాడు దేవుడు, తినకూడదు అని మానిందా? సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఎంత సులువుగా చిక్కెట్టేసిందంటే ముడిపెట్టేస్తుందండి సాతాను. అపవాది చాలా సులువుగా ముడెట్టెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడండి? ఏమీ అనలేదు, ఇది నిజమా అన్నాడు. అదే సింపుల్ కదా. తినొద్దు అన్నటువంటి పండునే తిని తన భర్తకి ఇచ్చింది. ఇద్దరు పాపం చేశారని తెలిసింది, ఆ తోటలోంచి బయటికి గెంటిపోయింది. ఏమీ లేదండి, సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే ఇంకొకటి ఏం కాదు. ఏమండి అపవాది ఎలాగుంటండి? ఏమి కాదండి, పెద్ద ఏమి మనల్ని ఇబ్బంది పెట్టాడు, గాయపరిచాడు, ఒకవేళ అయితే అవ్వచ్చు కాక. కానీ ఈ మాటను బట్టి నేను సింపుల్గా చాలా చాలా అర్థమయ్యే విధంగా చెప్తాను. చిన్నది అలాగా అంటించే ఒక అగ్గిపుల్ల అటండి ఒక ఇంటినే తగలబెడతాదంట. ప్రైజ్ ది లార్డ్. ఒక అగ్గిపుల్ల అంటండి ఒక ఇంటినే మంట పెట్టేస్తుంది అంటండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే అండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఇల్లును, దేవుడు మీకు ఇచ్చిన భార్యను, దేవుడు మీకు ఇచ్చిన భర్తను, దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలను, దేవుడు మీకు ఇచ్చిన ఆస్తిని, దేవుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని, ఇదంతటిని కాపాడుకోవాలండి. ఈరోజు చాలా మంది భక్తులు ఉన్నారు, దేవుని అభిషేకాన్ని కాపాడుకోలేకపోతున్నారు. దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలు కాపాడుకోలేకపోతున్నారు. దేవుడిచ్చిన కృపలో వారు వర్ధిల్లలేకపోతున్నారు. కేవలము అపవాది
చిన్న నిప్పు పెట్టడం అంతే, చిన్నది, ఎంతో కాదు, చిన్నది. కుటుంబము ఫైర్ అయిపోద్దండి. ఈరోజు పౌలు అంటున్నాడు, ఎబ్రీ సంఘంతో చెప్తున్నాడు, అమ్మా అయ్యలారా వినండి, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచి విడిచి వద్దు, దాన్ని పట్టుకుని వెళ్ళొద్దు. మరణం మన కూడా రాకూడదు, శాపం మన కూడా రాకూడదు, అపవాది మన కూడా రాకూడదు, శత్రువు మన కూడా రాకూడదు. మన కూడా రావాల్సింది ఆశీర్వాదం. గట్టిగా చెప్పండి, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదమే రావాలి, ఆశీర్వాదమే రావాలి, ఆమేన్. ఆశీర్వాదమే రావాలి అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపమును వదలాలి. ఆమేన్. మీకు చిన్న ఉదాహరణ, ఒక సహోదరుడు అర్పణ అర్పించడానికి వచ్చాడు మందిరంలో. ఒక వ్యక్తి అర్పించి వెళ్ళిపోదామని వచ్చాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా అతనితో? మొదట నీ అర్పణ అక్కడే వదిలేసి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి అప్పుడు వచ్చి అర్పణ అర్పించన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి విధమైనటువంటి పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపము, హల్లెలూయా, గాయములు, పుండ్లు, పచ్చి పుండ్లు, దేవునికి స్తోత్రం, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం మనలో ఉన్నట్లయితే దానిని విడిచిపెట్టి ఒక అడుగు ముందుకు వేయాలి. ఈరోజు అపోస్తులైన పౌలు ఎబ్రీ సంఘాన్ని చెప్పాడు. దేవుని దాసునిగా నేను ఇక్కడ ఉన్న సంఘమైన మీకు చెప్తున్నా, పాపంలో పడద్దు, భారాన్ని మీ నెత్తి మీద ఎట్టుకోవద్దు, భారం మీ నెత్తి మీద ఎట్టుకోవద్దు. భరించలేని భారాన్ని నువ్వెందుకు మొయ్యాలమ్మా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయనే మన భారం తొలగిస్తాడు. అదే భారమైనా సరే, కుటుంబ భారమా, సమస్యల, శోధనల, దుఃఖమా, కన్నీరా, వేదన, ఏదైనా సరే, ఏదైనాను కూడా నీ చింత యావత్తు నా మీద వేయండి, నేను దానిని మోస్తానంట. నీకేం భారం అక్కర్లే. తండ్రి, తల్లి, పిల్లలు, పిల్లల యొక్క బరువు ఎవరు మోస్తారు? చెప్పాలి. పిల్లల బరువు ఎవరు మోస్తారు? ఎందుకు మోయాలి? వాళ్ళు వీళ్ళు మోయగలిగేటువంటి శక్తి వీళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళే మోసుకోవచ్చు కదా. కానీ ఎందుకు మోస్తారో తెలుసా? వాళ్ళ మీద ప్రేమ. వాళ్ళు బరువు మోయకూడదు, వాళ్ళు తేలిగ్గా నడిచి వెళ్ళాలి, వారు హ్యాపీగా నడిచి వెళ్ళాలి, వాళ్ళకి చెమటలు పట్టకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. తండ్రే భారాన్ని మోస్తాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడే, లేదా ఇక భార్య వచ్చేస్తుంది అనుకున్నప్పుడే ఏదో పని చేసుకుంటే మంచిది అనే ఆలోచన వస్తుంది తప్ప అప్పటి వరకు పిల్లల్ని మనం పోషించాలనే చూస్తాం, వీడు ఏ పని చేయకూడదనే చూస్తాం. ఇంట్లో పాలెట్రారా అని పని కూడా చెప్పాం. ఇంట్లో పాలు ప్యాకెట్ తీసుకురా, లేదా పెరుగు ప్యాకెట్ తీసుకురా, లేకపోతే కొడి దగ్గరికి వెళ్ళి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకురా అని చెప్పడానికే ఇబ్బంది ఫీల్ అయిపోయి తండ్రి వెళ్ళి తెచ్చేస్తాడు కొడి దగ్గరికి. కొన్ని కుటుంబాలు సుమా, అన్నీ కాదు. అంటే తండ్రి ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద భారం పెట్టకూడదు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఉదయకాలం ప్రభు మీతో చెప్తున్న మాట, అమ్మా, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మీరు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ప్రయాణం సాగించండి. నీవు నేను నమ్మిన సత్యవంతుడు దేవుడు గొప్పవాడు, కనికరం గలవాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు, ఆయనే మన కొరకు ప్రాణత్యాగం చేసిన వాడు. ఆయనను నమ్మి విశ్వసించిన నీవు ఆయన మీద ఆధారపడే నడవాలి. ఆయన విశ్వాసమునకు కర్త, కొనసాగించే దేవుడు, స్థిరపరిచే దేవుడు, నడిపించే దేవుడు. అందుకొరకు పాపమును విడిచిపెట్టండి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఫిలిప్పీ పత్రికలో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7, 8, 9
వచనాలు. ఇది అపోస్తులుడైన పౌలు రాసిన పత్రిక. 14 పత్రికలు రాశాడు పౌలు. 3వ అధ్యాయం 7-9. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకొనిను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభు గురించి రాయబడిన మాట. యేసు ప్రభు ఎలా పుట్టాడు అని బైబిల్ చెప్తుందంటే మనుషుని పోలికగా పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎలా పుట్టాడు చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. మనుషుని పోలిక అంటే నీవు నేను ఎలా ఉన్నామో యేసు ప్రభు కూడా అలాగే ఉన్నాడు. అందుకే బైబిల్ కూడా చెప్తున్న మాట ఏంటంటే 100% ఆయన దేవుడిగానే వచ్చాడు భూమి మీదకి, 100% ఆయన మానవుడిగానే ఉన్నాడు. మీకు అర్థం అవడానికి వరకు ఇంకొక మాట కూడా నేను దీన్ని జోడిస్తున్నాను. యూట్యూబ్లో చాలా మంది దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలోనే చెబుతున్నాను. యేసు ప్రభు ఎందుకు మానవుడిగా రావాల్సి వచ్చింది సందర్భం కాబట్టి చెప్తాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలియదు మనుషులకి. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఉంది. ఈరోజు ఆరాధించే వాళ్ళు అనేక మంది అనేక దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఆరాధిస్తున్నారు. అది వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ఆరాధిస్తున్నారు. కానీ నీవు నేను నమ్మిన సత్యవంతుడైనటువంటి దేవుని గురించి నేను చెప్తున్నాను. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఈ లోకానికి దేవుడు అనేవాడు ఎలా ఉంటాడని చెప్పడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, మనుషులకి ఏం చేస్తాడు, ఆయన ఉపకారమా అపకారం చేస్తాడా, మేలు చేస్తాడా, శ్రమలోనికి నడిపిస్తాడా, అసలు దేవుడేనా కాదా అనే దానిని తెలియపరచడానికే భూమి మీదకి ఆయన వచ్చాడు. పోయిన వారం నేను ఆల్రెడీ ఈ మాట చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఆయన 2024 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చాడా, అప్పుడే పుట్టాడా? కాదు. జగతికి పునాదులు లేనప్పుడే ఆయన ఉన్నాడని బైబిల్ చెబుతుంది. సృష్టికర్తే ఆయన. చెట్లు సృష్టించింది ఆయన, సమస్త జాతుల జంతువులను పక్షులను సృష్టించింది ఆయన. ఆకాశమును భూమిని సృష్టించింది ఆయన. ఆకాశము నుండి భూమిని కిందకి వేలాడదీసినాడు ఆయన. ఇంకొక మాటలో చెప్పాలంటే జగతికి కారణభూతుడు ఆయనే, యేసుక్రీస్తు ప్రభు. తరతరాలలో యుగ యుగాలలో జగాలలో దేవుడు యేసే దేవుడు. అది మనం నమ్ముతాం. జగాలలో తరతరాలలో యుగ యుగాలలో దేవుడు ఆయనే, యేసు ఆయనే, సృష్టికర్త ఆయనే, సర్వాంతర్యామి ఆయనే, సర్వాధికారి ఆయనే, స్వయంభవుడు ఆయనే, ఆదరించువాడు ఆయనే, పోషించువాడు ఆయనే, నడిపించువాడు ఆయనే, ఆదరించువాడు ఆయనే, వస్త్రములిచ్చువాడు ఆయనే, మంచి నిద్రనిచ్చేవాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, కాపాడువాడు ఆయనే, పరమునకు తీసుకెళ్ళగలిగిన వాడు. ఆ దేవుడు ఎలా ఉంటాడో ప్రజలకు తెలియడానికే యేసుక్రీస్తు అని నామధేయునిగా మానవ రూపేణ, అంటే నీలాగా నాలాగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది తెలియని వాళ్ళు అప్పుడే పుట్టాడు, అంతకుముందు ఉన్న దేవుడు ఎవరన్నారు, అప్పుడు పుట్లా. సృష్టిలో ఏమీ లేనప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు అనాదిలో నా దేవుడు ఉన్నాడు. ఎలా ఉంటాడో తెలియపరచడానికి వచ్చిన డేట్సే 2024 సంవత్సరాల క్రితం, అంతే తప్ప దేవుడు అప్పుడు పుట్టలేదు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో చెప్తున్న మాట ఇదిగో, మనుషుని పోలికగా పుట్టినటువంటి ఆయన, దాసుని స్వరూపమును ధరించుకున్న ఆయన,
తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను, శిలువ మరణం పొందెను. శిలువ మరణం ఎందుకండి ఆయన పొందాలి? ఎందుకంటే ఆయనను కొట్టాలి? ఎందుకంటే ఆయన రాళ్లతో దెబ్బలు తినాలి, కొరడాలతో దెబ్బలు తినాలి, ముండ్ల కిరీటం పెట్టబడాలి, చేతు చిరకను తాగాలి, మేకులు వేయబడాలి? ఎందుకు యేసు ప్రభు సిలువెక్కాలి? సమస్త మానవుడు అని పిలువబడుతున్న నీవు నేను, ఐ థింక్ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఆయన మీద ఉన్న పాప భారమును తొలగింపబడాలంటే యేసయ్యే రక్తము చిందించాలి. యేసయ్యే ఎందుకు చిందించాలి? నేను చిందించవచ్చు కదా, చిందించవచ్చు. కానీ నా తల్లిదండ్రులు కలయికలో నేను పుట్టాను, నా రక్తం పరిశుద్ధమైంది కాదు. అందుకొరకు ఒక మనుషుని రక్తము ఇంకొక మనుషుని పాపాన్ని పోగొట్టలేదు. కాబట్టే పరిశుద్ధుడైన దేవుడు, స్త్రీ సంతానముగా పిలువబడుతున్న దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి దేవుడు, ఆయనే రక్తము చిందించాలి గనుక ఆయనే రక్తం చిందించాలి. పరిశుద్ధుడైనటువంటి వాడు, నీతిమంతుడైనటువంటి వాడు, యవన పురుషుడైనటువంటి వాడు రక్తము చిందింతే తప్ప వాడికి పరిశుద్ధత రాదు, మానవునికి పరిశుద్ధత రాదు అనేది నెరవేర్పే బైబిల్, దాని నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. కాబట్టి రోజు కూర్చుని దేవుని జనాంగం, ఆ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, తల్లి, సహోదరి, సహోదరుడా, నా యేసయ్య నీ కొరకు నా కొరకు రిక్తినిగా చేసుకుని లోకానికి వచ్చి మన భారమును మన బాధ్యతను ఆయన భుజముల మీద వేసుకుని, మన పాపమును కూడా ఆయన భుజముల మీద వేసుకుని సిలువలో బలి అయిపోయాడు నీ కొరకు నా కొరకు. అందుకొరకు నీవేం చేయాలి, నేనేం చేయాలి తెలుసా? వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి. ఇంకా అన్నీ మర్చిపోయి నీకు ముందు ఏదైతే ప్రభు గోల్ పెట్టాడో దాన్ని రీచ్ అవ్వడం కొరకు మాత్రమే నీ జీవితం పరుగులు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. పేతురు గారు అంటారు, శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలమిక మీదట మనుష్యాదాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికెక్కనేమీ పోకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరి తక్కువ నాటపాట్లు, త్రాగుబోతులు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. పేతురు గారు అంటున్నారు, ఇదిగో శరీర విషయంలో శ్రమ పడ్డాం, శరీరమందు జీవించాం, ఇక మీదట మనం మనుషాసులు అనుసరించి నడుచుకోవద్దు, దేవుని ఇష్టానుసారంగా నడుచుకుందాం. పాపంలోకి వెళ్ళొద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు, పోకిరి చేష్టల వైపు వెళ్ళొద్దు, దురాశల వైపు వెళ్ళొద్దు, మద్యపానం మందు తాగొద్దు, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు మనకి, త్రాగుబోతులు విందులు వద్దు మనకి, చేయదగని అంటే మనం వెళ్ళకూడని విగ్రహ పూజలు మనం చేయకూడదు. వీటన్ని అన్యజనుల ఇష్టము నెరవేర్చారు, అవన్నీ వెనకడికే పరిమితం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కొన్ని అనుభవాలు ఉన్నాయి, నాకంటే అనుభవం లేదు, కానీ మీ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అన్య బ్యాక్గ్రౌండ్ నుంచే కదా వచ్చారు. ఆమేన్. ఒకవేళ పుట్టు క్రైస్తువులు ఉంటే ఉండొచ్చు ఇక్కడ, కొంతమంది అన్యుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చేసే భక్తి, వాళ్ళు చేసే విధానం, వాళ్ళు చేసే ప్రార్థన తెలుస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఏమన్నాడంటే, మనము ఒక స్టెప్ ముందుకొచ్చి యేసయ్య ఎవరో తెలుసుకున్నాం, యేసయ్య గొప్ప దేవుడు అని తెలుసుకున్నాం. కాబట్టి ఇంక స్టెప్ను వెనక్కి వేయొద్దు. పేతురు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు త్రాగుడు మానేస్తాను,
వ్యభిచారం మానేస్తాను, అల్లరితో కూడిన ఆటపాటలు మానేస్తాను, పోకిరీ చేష్టలు మానేస్తాను, త్రాగుబోతుల విందులు మానేస్తాను, ఏమండి విగ్రహ పూజలు మానేస్తాను, ఇవన్నీ మానేస్తానని నువ్వు ప్రమాణం చేసి వచ్చావు కదా మందిరంలోకి. అప్పుడు మళ్ళీ అవన్నీ నువ్వు ఎందుకు చేస్తావు, చెయ్యొద్దు, వదిలే అని చెప్పే మాట. ఆమేన్, 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 హల్లెలూయా. నువ్వు చెయ్యను అని ప్రామిస్ చేసి వచ్చావు కాబట్టి ఇంక చెయ్యొద్దు. దేవుని కొరకు నిలవబడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఏం చేయకూడదు? తాగుబోతులు విందులోకి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేయకూడదు? అల్లరితో కూడిన ఆటపాటల్లోకి మనం వెళ్ళకూడదు. మనం ఏం చేయకూడదు? పోకిరీ చేష్టలు చేయకూడదు. ఇప్పుడు మనం ఏం చేయకూడదు? దురాశ. దురాశ కొంతమందికి ఆశకి అంతు పంతు ఉండదంట. ఆశ పడాలి కానీ దురాశ పడకూడదు, అత్యాశ పడకూడదంట, లేనిది సంపాదించుకునే పరుగులు పెట్టకూడదంట. స్తోత్రం, హల్లెలూయా. పేతురు నేర్పించే ప్రయత్నం చేస్తాడు సంఘానికి నేర్పించే ప్రయత్నం చేస్తాడు. దురాశ వద్దు, పోకిరీ చేష్టలొద్దు, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు. పరిశుద్ధులుగా మారండి, నీతిమంతులుగా మారండి, విశ్వాస వీరులుగా మారండి, ఆశీర్వాదానికి వారసులుగా మారండి. వెనకున్నాయన్నీ మర్చిపోండి. అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు, ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు. ప్రభు దగ్గర కూర్చున్న నీవు, అమ్మా యేసయ్యను నమ్మవు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయినా నీవు ఈ లోకంలో బ్రతికితే ప్రభు అంటున్నాడు, వీటన్నిటిని విడిచిపెట్టి ఒక స్టెప్ ముందుకే గాని వెనక్కి వెయ్యొద్దు. అదే పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. పేజీ ఇటువైపుకి తిరగండి. ప్రియులారా, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇలాగూ ఈ శరీరాశలన్నిటినీ కూడా అంటండి విసర్జించాలట. విసర్జించాలి. శరీరాశలు విసర్జించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా ఇంకొక మాటను చూసి ప్రార్థన చేసుకోండి. ఇంకొక మాట ఎఫెసీ పత్రిక తీయండి, 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము, అది ఏమి విసర్జించాలి చెప్పండి? బైబిల్ చూసి చెప్పండి, ఒకటొకటి చెప్పండి. క్రైస్తవులు ఏమి విసర్జించాలి? ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ. అమ్మా అర్థమైతే స్తోత్రం, అర్థం అవ్వకపోయినా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలటండి ఎవరిని దూషించకూడదంట. ఎవరిని దూషించకూడదు. ఇంకేమంటాడు? అల్లరి చేయకూడదు. మన కుటుంబాన్ని మనం అల్లరిపాలు చేసుకోకూడదు, మనం అల్లరిపాలు అయిపోకూడదు, బయట అల్లరిపాలు చేయకూడదు. ఇంకా కోపం ఉండకూడదు. ఎంతో కొంత ప్రభు కోసం తగ్గించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తున్నారు కదా, ఒకప్పుడట రౌడీనండి నేను, ప్రభువుని నమ్మిన తర్వాత రౌడీ వదిలేశాను. ఒకప్పుడు నేను అలాంటి వాడినండి, నేను అన్ని వదిలేశాను. నేను ఒకప్పుడు అదండి వదిలేశాను, ప్రభువుని నమ్మాను, శాంతి సమాధానం అన్నాను, నీతిగా బ్రతుకుతున్నా. చెప్తున్నారు కదా సాక్ష్యాలు. అలాగే మనకు కూడా ఒక సాక్ష్యం ఉండాలి. అదేంటంటే ఇదిగో అల్లరి, దూషణ, ఇంకా క్రోధము, కోపము, దూషించడం, ఇదంతా మన జీవితాల్లో ఉండకూడదు. వేరే మనిషిని దూషించకూడదు, వేరే దేవుణ్ణి దూషించకూడదు, వేరే వ్యక్తులను కూడా మనము దూషించకూడదు.
మనం ఏంటో మనం చూసుకోవాలి, మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పి ముగిస్తాను. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది, క్రైస్తవులకి చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను చాలా సీరియస్గానే. 7వ అధ్యాయం మొదటి సమూయేలు 7వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీలకు ఏం చెప్పాడంటే, ఓ ఇశ్రాయేలీలారా, మీరు ఐగుప్తీల చేతిలో నుండి విడిపింపబడాలి అంటే, ఐగుప్తీలు వీళ్ళకి ఎలాంటి వాళ్ళు అంటే శత్రువులు. నేను అందరికీ తెలిసిన స్టోరీ లేక బైబిల్ మాటలే చెప్తున్నాను. ఏమండి, ఇశ్రాయేలీలకు ఐగుప్తులు ఎవరు? శత్రువులు. ఎందుకు శత్రువులు అయ్యారు? ఇశ్రాయేలీలందరినీ వాళ్ళ దగ్గరే పెట్టుకుని బానిసత్వం చేయిస్తున్నారు కాబట్టి, మట్టి పని చేయిస్తున్నారు కాబట్టి, ఇటుకలు పని చేయిస్తున్నారు కాబట్టి, చేసిన డబ్బు అంతా సరిపోయింది అంటూ రాసుకొస్తున్నారు కాబట్టి, ఇవ్వట్లేదు డబ్బు కాబట్టి శత్రువులు. అలాంటి శత్రువుల చేతిలో నుండి దేవుడు మోషేను ఎన్నుకుని నడిపించాడు. ఆ చరిత్ర మనకు తెలుసు. కానీ నేను అదంతా చెప్పట్లేదు. ఇక్కడ వీళ్ళు ఏ దేవతలు పట్టు కూర్చున్నారంటే అస్తారోతు అనే దేవతను పట్టుకున్నారు. ఇప్పుడు లేదేమో, బహుశా అప్పుడే ఉంది ఇవిడ. అస్తారోతు దేవత. ప్రైజ్లో పేర్లు వేరు పేర్లు దేవతలు ఉంటారు కదా. ఈమె పేరు, ఈ దేవత పేరు అస్తారోతు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు వారి చేతిలో చిక్కడిపోయారు. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా దేవుడు వీళ్ళనేమో ఐగుప్తు నుండి బయటికి రప్పిస్తున్నాడు. కానీ ఇంకా వారు ఐగుప్తీల చేతిలోనే ఉన్నారు. అప్పుడు అంటున్నాడు, మీరు ఐగుప్తీల చేతిలో నుండి మీరు బయటకు రావాలి అనుకుంటే అస్తారోతు దేవతను విడిచిపెట్టండి. గట్టిగా గట్టిగా ఏం విడిచిపెట్టాలి? ఈరోజు ఈ మాటను బట్టి నేను మీకు చెప్పేది, మీరు ఆశీర్వదింపబడాలంటే, ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలి అంటే, దీవెన పొందాలంటే, దైవ దర్శనం పొందాలంటే, కృప పొందాలంటే, క్షేమము కలగాలంటే, ఆయురారోగ్యాలు రావాలంటే, ప్రైజ్ లార్డ్, అక్కడ అస్తారోతు దేవత, ఇక్కడ నీకు ఏదుందో, ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నది ఏదుందో అది నువ్వు విడిచిపెట్టే. అర్థమైన స్తోత్రం చెప్పండి. నేను ఆశీర్వదింపబడడానికి ఏది అడ్డొస్తుందో అది వదిలేయాలి. మీరు రెండు తలంపుల మధ్య పరుగులెట్టద్దు. మీరు విడిపింపబడాలా, ఐగుప్తు నుండి విడిపింపబడాలా, విడిపింపబడండి, తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాను. కానీ అస్తారోతు దేవతలను విడిచిపెట్టి రండి. ఇశ్రాయేలీయులతో అన్నాడు, మీరు ఐగుప్తు నుండి విడిపింపబడాలని. మీరు అస్తారోతు దేవతను విడిచిపెడితే గనక తప్పకుండా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, కాపాడుతాను, నడిపిస్తాను. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. దేవుని కొరకు నిలబడండి. అమ్మా తల్లులారా, మీ భర్తల కొరకు మీరు నిలబడండి. సహోదరి, మీ భర్తల కొరకు మీరు నిలబడండి. సహోదరులారా, తండ్రులారా, మీ భార్యల కొరకు మీరు నిలబడండి. మీరందరూ కలిసి ఒక్క దేవుడే, నీవు నమ్మిన దేవుడు, ఆ సత్యంలో మీరు నిలబడండి. మీరందరూ కలిపి ఒకే సంఘంలో మరణం వరకు నిలబడండి. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. వెనుకొన్నవి మర్చిపోండి, ముందున్న వాటి కొరకు వేగిరపడండి. విడవవలసినవి విడిచిపెట్టండి, విసర్జించవలసినవి విసర్జించండి, హత్తుకోవలసినవి హత్తుకోండి, ప్రేమించవలసినవి ప్రేమించండి, మేలైనది ఎంచుకోండి, మేలైన మార్గంలో నడవండి. రానున్న దినాలలో ఒక ఉజ్వలమైన భవిష్యత్, క్షేమకరమైన, ఆరోగ్యకరమైన, ధన్యకరమైన జీవితాన్ని, మార్గాన్ని దేవుడు మీకు సిద్ధపరుస్తాడు. అటువంటి దైవికమైన కృప దేవుడు నీకును నీ కుటుంబానికి నీ ప్రభు అనుగ్రహించును గాక.